నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రత్తిపాడు శివాలయ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వరవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు. ఇరవై 25 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావుకు కిన్నెర ఉగాది పురస్కారం అందజేత. జర్నలిస్టులపై తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డీఎస్పీకి వినతి పత్రం సమర్పణ. మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజలను కొనుగోలు చేయాలంటూ కోకో రైతుల ధర్నా. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తాడేపల్లిగూడెం విద్యార్థుల ప్రతిభ. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ శంకుస్థాపన కార్యక్రమం శనివారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీలు పాల్గొన్నారు. వేర్ల కృష్ణ, సత్యవతి దంపతులు పీటలపై కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్లు ఎగ్గిన నాగబాబు, గొర్రెల శ్రీధర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ, టి భోగేశ్వరరావు, తిరుమల సూర్యబాబు, గంధం సతీష్, రామగాని సత్యనారాయణ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన రఘు, పద్మనాభుని మురళి, పుల్లా బాబీ, ఎస్ కృష్ణమోహన్, పైబోయిన వెంకటరామయ్య, ఎండ్రపాటి రాజు, చెరుకూరి జగత్, సోమశేఖర్, మట్టా రాంబాబు, అడబాల మురళి, మద్దాల మణికుమార్, గట్టిం నాని, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. ఒకసారి లేగరా అనంతరాయ సర్వస్ అలాగే సుబ్రహ్మణ్యం గారు, రాజా జ్యువెలరీ గారు పుణ్యబలం దక్కుతుందమ్మా చేస్తున్నారు. వారికి ఓకే వచ్చాను ఒకసారి మొత్తం సార్ కొద్దిగా ఎరగరండి సార్. సార్ కొద్దిగా విరాళం ఇచ్చినారు. ఈరోజు పత్తిపాడు గ్రామంలో ఆ మహాశివుని యొక్క విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం, మహాశివాలయానికి శంకుస్థాపన చేయడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్న వేర్లకృష్ణగా దక్కింది. అంతేకాని గ్రామ ప్రజలందరూ అనుకుంటేనే అవుతుంది ఇది. అంతేగాని వేర్లకృష్ణ ఒక్కడే కాదు, వేర్లకృష్ణ మీ అందరి సహకారాన్ని నేను కూడా అందిస్తూ ఉన్నా. మీరందరూ ఒక మంచి కార్యక్రమం, దేవుడు అనేవాడు ఉంటేనే మనం ఉంటాం. ఆ గుడి ఉంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఈ ఊర్లో శివాలయం కట్టాలన్నది సంకల్పించిన భగవంతుడు. అందరూ కూడా సహకరించవలసిందిగా ఇక్కడ దాతలను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా ఇది మనందరూ కలిసి తొందరలో 1 సంవత్సరం లోపు ఈ శివాలయాన్ని తీసే విధంగా అందరూ అసలు మహాశివుని కోరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన దాతలందరూ కూడా
ఈరోజు పెద్ద మనసు చేసుకుని గుడి ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నారు. ఇది ఒక్కళ్ళ మీద పెడితే అయ్యేది కాదు. ఊరందరూ కూడా మరి శివాలయాన్ని సహకరించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆ పరమశివుడి ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడానికి శంకుస్థాపన చేస్తున్న వేర్ల కృష్ణ గారు వాళ్ళ మిత్ర బృందం అంతా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఎలాగైనా సరే ఈ ఆలయాన్ని పూర్తి చేయాలన్న సత్సంకల్పంతో దిగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైభవంగా ప్రారంభించారు. మరి దీనికి మంచి హృదయాలతోటి వేళ ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్న విశ్వాసంతో గ్రామస్తులంతా ఏకకంఠంగా శివాలయం ఉండాలన్న తీర్మానంతో రావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణానికి అన్ని రకాలుగా మా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే నా సొంతంగా కూడా ఈ శివాలయానికి ఏం చేయాలో నేను చెప్తాను, చెప్పి ఆ కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఈవేళ మరి ప్రతిపాడు గ్రామంలో ఇంత మంచి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. మరొక ప్రజాప్రతినిధి మన భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, ఆయన ఆధ్వర్యంలో కూడా మరి శివాలయం తాడేపల్లిగూడెం పట్టణంలో దేదీప్యమానంగా కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది అతి వైభవంగా. అలాగే ఈ పత్తిపాడులో కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందిన ఆలయంగా ఉండాలని చెప్పి మనసా వాచా కర్మ కోరుకుంటూ ఈ ఆలయానికి మరి అన్ని రకాలుగా సహాయం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ పత్తిపాడు గ్రామంలో మరి పరమశివుడు మన బాబ్జీ గారు చెప్పినట్టంటే ప్రతిమాద సదాశివుడు అంటే శివుడికి 1001 పేర్లు ఉన్నాయి. ఇంకా పరమశివుడు ఇందులేడు అందులేడని ఆయనకు తెలియకుండా ఆయన జరగకుండా ఏమి జరగదు. మరి అటువంటి పవిత్రమైన శివాలయాన్ని చాలా ఆలస్యంగా పత్తిపాడు గ్రామ ప్రజలు నిర్మించుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏది శంకుస్థాపన జరగదు. ఆయన ఇన్నాళ్ళకి మీకు కరుణించారు. ఇక మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరి మిత్రులు, మరి మా తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పెద్దలు ఉళ్ళ మల్లికార్జునరావు కానీ, అలాగే ఈ కార్యక్రమంకి ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున శివాలయం శంకుస్థాపన సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే శివాలయం అంటే చాలా కష్టంతో కట్టాలి. మీరు ఎప్పుడు కూడా ఇష్టంతో కట్టినా కష్టపెడతారు స్వామి. అందుకు ఎక్కడ భయపడకండి. ఎందుకంటే భక్తులు హిందువులు చాలామంది ఉన్నారు. మీకు కనపడకుండా ఆ డబ్బు మీకు అందుబాటు అయ్యి మరి ఘనమైన శివాలయం పత్తిపాడు గ్రామంలో వెలుగుతుందని మీ అందరికీ మేము పూర్తి సహకారం చేస్తామని, ఆ పరమశివుడు అన్ని వేళ ఆ బెవరాంబిక మల్లికార్జున స్వామి సదాశివుడు మీకు అండగా ఉండి ఈ కార్యక్రమం విజయవంతంగా వెళ్తుందని, ఈరోజు పెద్దలు మరి చాలామంది ఇక్కడికి వచ్చుంటారు. మన ఎమ్మెల్యే గారితో సహా అందరి సహకారం మీకు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ శివాలయ శంకుస్థాపన సందర్భంగా మరి ఈరోజు 12 శనివారము ఉదయం 8:38 శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. మరి ఎన్నడూ చూడని విధముగా ఎక్కడా చేయని విధంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం అంత అష్టాసంగా అంగరంగ వైభవంగా జరిగింది. ఇది మా గ్రామ ప్రజలు చేసుకున్న పుణ్యం. ఎందుచేతనంటే గత 200-300 సంవత్సరాల నుంచి శివాలయం మా తాతలు కానీ, మా తండ్రులు కానీ, మా ముత్తాతలు కానీ నిర్మించలేదు. మా టైంలో నా తోటి సోదరులందరూ ఆ గ్రామ ప్రజలంతా కూడా మరి శివాలయం కడదామని నేను మీటింగ్ చేసినప్పుడు అందరూ ఏకకంఠం ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటిలో పిల్లలు ఆడవారు మగవారు కూడా ఈ శివాలయం నిర్మించుకోవాలి, నువ్వు ఖచ్చితంగా మనం ఈ శివాలయం కట్టుకుందామని వాళ్ళందరూ కూడా సంకల్పిస్తే నేను మరి ఈ పుణ్యమంతా కూడా ఆ మహాత్ముడు ఆ శివుడు ఆ శివపార్వతులు కూడా మమ్మల్ని మా ప్రజలందరూ కూడా ఈ గ్రామ ప్రజల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు చేతుల మీదుగా 25 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ ఈ 10 నెలల్లో 100 మంది లబ్ధిదారులకు 1,15,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ విడతలో నియోజకవర్గానికి 17 లక్షల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సివిల్ ఇంజనీరింగ్ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావును కిన్నెర ఉగాది పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రమణారావుకు నిట్ రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు రవికిరణ్ శాస్త్రి, సందీప్, జయరాం, హిమబిందు, కార్తీక్, పలువురు విభాగాధిపతులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఇటీవల జర్నలిస్టులపై పోలీసులు నమోదు చేస్తున్న తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని కోరుతూ శనివారం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో డీఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు నాయకులు డి సోమసుందర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్, ఎడ్లపల్లి మురళీకృష్ణ, గజపతి ప్రసాద్, కె ఆశీర్వాదం, పాలడుగుల సతీష్, పెద్దోజు మురళీకృష్ణ, పొండరీకాక్షుడు, సీలి రాజు, బి బాలాజీ, ఐతం బాలకృష్ణ, కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. సాక్షి సంపాదకులు ధనుంజయ రెడ్డి గారు, అలాగే సాక్షిలో పనిచేసే 6 జర్నలిస్టుల మీద పల్నాడుకు సంబంధించి ఒక వార్త రాసినందుకు కేసు పెట్టారు. ఆ కేసు ఎత్తివేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా తాడేపల్లిగూడెంలో ఏపీయూడబ్ల్యూజే, తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డిఎస్పీ గారికి వినతిపత్రం ఇవ్వడం కోసం పాత్రికేయ మిత్రులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఏదైనా ఒక వార్త పత్రికలు జర్నలిస్టులు రాసినప్పుడు, పత్రికలు ప్రచురించినప్పుడు అందులో అవాస్తవాలు కానీ లేదా ఫ్యాక్చువల్ ఎర్రర్స్ కానీ పొరపాట్లు కానీ ఏమైనా ఉంటే అమల్లో ఉన్న విధానం ఏంటంటే సంబంధిత వ్యక్తులు దానికి వివరణ ఇవ్వచ్చు. పోలీసులు ఒక కేసు కట్టినప్పుడు ఆ కేసుకు సంబంధించిన వివరాలు పత్రికల్లో సమాచార లోపం వల్ల లేకపోతే ఎవరో చెప్పడం వల్ల జర్నలిస్టులు వాళ్ళకి తెలిసిన సమాచారాన్ని రాస్తారు. కానీ అందులో పొరపాట్లు ఉన్నాయనే పేరుతోటి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది సరైన విధానం కాదు. ముందుగా చేయాల్సిన పని ఏంటంటే వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చిన తర్వాత సవరణ ప్రచురించమని కూడా కోరాలి. వివరణ ఒక్కటే కాదు. కానీ నోటీస్ ఇవ్వకోకుండా, వివరణ ఇవ్వకోకుండా, సవరణ కోరుకోకుండా డైరెక్ట్గా కేసులు పెట్టడం అంటే దీన్ని కక్ష సాధింపు ధోరణిగానే భావించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇది సాక్షి పత్రిక మీద కాబట్టి ప్రభుత్వం, పోలీసులు ఇది కక్ష సాధింపుగానే ఈ కేసు పెట్టారని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఒక లోకల్ రిపోర్టర్ వార్త రాస్తే దాని మీద ఎడిటర్ వరకు తీసుకుని 6 మీద పెట్టడం అంటే ప్రభుత్వం సాక్షి యాజమాన్యం మీద, వాళ్ళ మీద ఉన్న రాజకీయ కోపాలని జర్నలిస్టుల మీద చూపించడం అవుతుంది. అంతకుమించి ఇందులో వేరే ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టులు పైన, పత్రికా స్వేచ్ఛ పైన జరుగుతున్నటువంటి దాడులు చూస్తూ ఉంటే చాలా బాధగా, భయానకంగా, ఆవేదనగా ఉంది. ఎంత దారుణంగా ఉంటే గత ప్రభుత్వమే ఇలాగా జర్నలిస్టులను అణచివేత ధోరణిలో ఉంది అని అనుకునేలోగా మరలా కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అదే దిశగా పయనిస్తుందని చెప్పి కూడున్న చర్యలు బట్టి మనకు అర్థమవుతున్న విషయం అయితే తేటతనం అవుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే జర్నలిస్టులపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు, వార్తా కథనాలు ప్రసారం చేసిన, అదేవిధంగా ప్రచురించిన విషయాల మీద కూడా ప్రధానంగా ప్రతి వార్త మీద కూడా ఏంటంటే ఆరోపణలు, ఏదైతే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే చాలు వారికి కంటగింపుగా ఉండటం, అదేవిధంగా వారు సహించలేని పరిస్థితులు అయితే ఈ పాలకులకు ఉన్నట్టుగా మాకు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వాల కంటే దారుణంగా ఉందని ఇప్పుడున్న పరిస్థితులు అయితే తాజా పరిణామాలు చూస్తే మనకు తేటతలం అవుతుంది. దీనికి ఉదాహరణలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సాక్షి దినపత్రికకు సంబంధించినటువంటి 6 కేసు కావచ్చు, అదేవిధంగా తాజాగా కైకలూరులో జరిగినటువంటి ఒక రిపోర్టర్ మీద కూడా పెట్టినటువంటి కేసు కావచ్చు, ఇప్పుడు తాజాగా మరి ఇటీవల కాలంలో జరిగినటువంటి రచ్చా మీడియా ఛానల్పై పెట్టినటువంటి కేసులు నమోదు కావచ్చు, ఇంకా మరిన్ని కేసులు కూడా దీనికి తార్కాణంగా ఉన్నాయని చెప్పొచ్చు. నిన్నటి రోజున సాక్షి పత్రికలో వచ్చినటువంటి ఒక వార్త మీద, సాక్షి ఎడిటర్ మీద, అలాగే వార్త రాసిన రిపోర్టర్ మీద కూడా కేసు నమోదైంది. అది అక్రమంగా బనాయించిన కేసు. ఆ కేసును ఎత్తివేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం అయితే మారింది కానీ మీడియా పట్ల ప్రభుత్వ విధానం మారలేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మీడియా పట్ల, మీడియా సంస్థల పట్ల కానీ, మీడియాలో పనిచేసే విలేకరుల పట్ల కానీ అప్పటి ప్రభుత్వం చాలా నిరంకుశంగా, చాలా నియంతృత్వంగా, చాలా అణచివేత ధోరణి అవలంబించింది. ఎన్నికలు జరిగినాయి, ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది, ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎందుకంటే గతంలో నిలదీయాలి, ప్రశ్నించాలి అనేటువంటి నాయకుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా నిలదీసినా, ప్రశ్నించినా, సానుకూలంగా
స్వీకరిస్తారో, సద్విమర్శగా స్వీకరిస్తారో, సానుకూల దృక్పథం ఉంటుందని మేము ఆశించాం. అయితే గత సంవత్సర కాలంగా 9 నెలల కాలంగా మనం ప్రభుత్వం చూసినట్లయితే మీడియా పట్ల అణచివేత ధోరణి, అదే వేధింపులు, అయ్యే అక్రమ కేసులు అది కొనసాగుతున్నాయి. దీని మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సీరియస్గా ఆలోచించాలి. అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా రైతుల వద్ద కోకో గింజలను కొనుగోలు చేయాలని ఏపీ కోకో రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోళ్ల వెంకట సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కోకో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వేశ్వరరావు, వి రమేష్ బాబు, ఎస్ఆర్ చౌదరి, వి బుల్లికృష్ణారావు, సిహెచ్ భాస్కర్రావు, పి సత్యనారాయణ, వి సత్యనారాయణ, ఎన్వి రమణారావు, కె గాంధీ, శ్రీధర్ చౌదరి, ఎం శ్రీనివాసరావు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కోకో రైతులు పాల్గొన్నారు. గత 3వ తారీఖుని వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో కోకో గింజల రైతులు, ట్రేడర్లు, ప్రభుత్వ అధికారులు, ఉద్యానవన అధికారులు అందరి సమక్షంలోనూ మీటింగ్ జరిగిందండి, సచివాలయంలోను, అమరావతిలోను. ఆవేళ అంతర్జాతీయ మార్కెట్ ఏ రేటు ఉందో ఆ రేటుకి కొత్త గింజలు కొనమని, పాత గింజలకి మీరు ఏ రేటు ఇవ్వగలరో చెప్పండి, ఆ రేటు రైతులకు గిట్టుబాటు అవ్వకపోతే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బోనస్ ఇప్పిస్తాము అని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్పారండి. వాళ్ళు కంపెనీ ప్రతినిధులందరూ కూడా మేము 2-3 రోజుల్లో 7వ తారీఖు కల్లా మేము ఏ నిర్ణయమో చెప్తామని అన్నారండి. వాళ్ళకి 10వ తారీఖు దాటింది, అయినా సరే ఇప్పటి వరకు ఏ నిర్ణయం లేదండి. వాళ్ళు ఇప్పటికీ కూడా 450-500కే కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్ ఇవాళ కూడా 700 రూపాయల పైన ఉందండి. అంతర్జాతీయ మార్కెట్లో వీళ్ళు గింజలు కొనుగోలు చేసినా ఇంపోర్ట్ డ్యూటీ అయ్యి 30% దాకా పే చేసి తెచ్చుకోవాలండి. వాళ్ళకి 900 పైన గిడద్దు గింజలు. దీన్ని తక్షణమే పరిష్కరించి మా రైతులను అందరినీ ఆదుకోవాలని కోరుకుంటూ, కోకో షావుకారులు రైతులు అందరూ కలిసండి కొనుగోలు చేసే వారందరూ కూడా వారంతా ఏకస్తులయ్యి సిండికేట్ అయ్యి రైతులకి ఏ రేటు తెలియనివ్వట్లేదు. ఎటొచ్చి క్యాడ్బరీ రైతు కంపెనీ వాళ్ళు మాత్రం కొద్దిమంది దగ్గరే కొంటున్నారు. సన్నకారు రైతులు చాలామంది ఉన్నారు, కౌలు రైతులు ఉన్నారని వాళ్ళంతా చాలా నష్టపోతున్నారు. కనుక ఇది గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు మా సచివాలయంలో బోర్డు పెట్టి ప్రతిరోజు ఏ రేటు జరుగుతుందో ఆన్లైన్లో ఆ రేటుకి మాకు ఇక్కడ కొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇంపోర్టెడ్ ఎక్కడి నుంచో దింపుకుంటున్నారు గింజలు, వాళ్ళకి చాలా రేట్ అవుతుంది. ఇక్కడ తక్కువ రేటుకి తీసుకున్నా సరే వాళ్ళకి అందరి దగ్గర తీసుకోవట్లేదు. అది గమనించి గవర్నమెంట్ స్పందించి ప్రతి రైతు దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్ రేటుకి కొని మాకు సచివాలయంలో ఏ రోజు రేటు ఆ రోజు రేటు పెట్టవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఆదిత్య జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. సీనియర్ ఇంటర్కు సంబంధించి ఎంపీసీ విభాగంలో కె యస్మిన్ షేక్ 991 మార్కులు, చాందిని లక్ష్మి 990 మార్కులు, బిందుమాధవి లీలోలిహిత 989 మార్కులు, బైపీసీలో యామిని ప్రియ 989 మార్కులు, జ్యోతిశ్రీ 987 మార్కులు, నాగనందిని కుమారి 985 మార్కులు, సిఈసిలో పవన్ రమణ 951 మార్కు సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీకి సంబంధించి లక్ష్మీ ప్రసన్న 465 మార్కులు, జెరూషా, మౌనిక, హేమశ్రీ, కీర్తి, నాగరాజు 464 మార్కులు సాధించారు. బైపీసీలో నవ్యశ్రీ, హాసిని 433 మార్కులు, సిఈసిలో నాగ మనోజ్ఞ 487 మార్కులు సాధించారు. వీరిని ఆదిత్య చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి అభినందించారు. తాడేపల్లిగూడెం ఆదిత్య జూనియర్ కాలేజ్ జూనియర్ ఇంటర్ ఫలితాలు సీనియర్ ఇంటర్మీడియట్ నుండి 990 మార్కులు సాధించి 1000 మార్కులకు గాను యస్మిన్ షేక్ అనేటువంటి మా విద్యార్థిని టౌన్లో ఫస్ట్ సాధించినందుకు ఆ విద్యార్థినికి మరియు వాళ్ళ తల్లిదండ్రులకు కూడాను హృదయపూర్వకంగా మా కాలేజ్ అందరి తరపు నుండి కూడాను విషెస్ తెలియజేస్తున్నాను. మరి జూనియర్ ఇంటర్ మార్కుల్లో తాడేపల్లిగూడెంలో మనము 465 మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది. మరి ఈ విషయాలన్నీ కూడాను తాడేపల్లిగూడెంలో వ్యక్తులకు అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ మార్కులు సాధించినందుకు చాలా గర్వపడుతూ మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడాను, అదేవిధంగానే విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడాను ఆదిత్య యాజమాన్యం తరపు నుండి శేషారెడ్డి గారు ఈరోజు అదే పనిగానే ఇక్కడికి విచ్చేసి స్టూడెంట్స్ అందరికీ కూడాను
ఫ్లవర్ బొకేను అదేవిధంగా స్వీట్లు పంచి అందరికీ అభినందనలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి డిమాండ్ చేశారు. యూనియన్ ఉభయ గోదావరి జిల్లాల కమిటీ సమావేశంలో స్థానిక బార్ అసోసియేషన్ హాల్లో మేకా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కౌరు వెంకటేశ్వర్లు, వై మణికంఠ, తేజ, కట్టా సత్యనారాయణ, జి విజయభాస్కర్రావు, పి వెంకట్, పి లక్ష్మి, పి బెద్దిరాజు, రాజారావు, లతకుమారి తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులకు రావాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యూచువల్ గ్రాంట్ ఫండ్స్ గత ప్రభుత్వం 25 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా 75 కోట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇవ్వాలని చెప్పి ఐదు తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే లా నేస్తానికి సంబంధించి జూనియర్ అడ్వకేట్స్కి 5 సంవత్సరాల వరకు వాళ్ళకు ఈ ఫండ్ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేయాలని చెప్పి ప్రస్తుత గవర్నమెంట్ని మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా న్యాయవాదుల మీద దాడులు జరగడం, దాడి చేయడమే కాకుండా చంపేసినటువంటి సంఘటన కూడా ఈ మధ్యకాలంలో తెలంగాణ రంగారెడ్డి జిల్లా కోర్టు పరిధిలో జరిగింది. అందుకే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లు తక్షణమే ఈ ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇదే కాకుండా మహిళా న్యాయవాదుల మీద కూడా అమానుషంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అటువంటి దాడుల నుంచి కూడా మహిళా న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. ఇప్పుడు చిన్న విరామం. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వక్ఫ్ సవరణ చట్టం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పెంటపాడు గేట్ సెంటర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, పెంటపాడు ముస్లిం సంఘ అధ్యక్షులు షేక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షులు షేక్ హసీన్, చేకమిల్లి మంగరాజులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వంక అప్పారావు, డి నాగేశ్వరరావు, కె నాగరాజు, యేసురత్నం, ఇస్మాయిల్, షేక్ బాజీ, షేక్ హుస్సేన్, షేక్ మస్తాన్, షేక్ రజియా, ఫాతిమాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం భారతదేశం లౌకిక దేశం. రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఈ భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా ఈ రోజున
దళితులపై, మహిళలపై, అదేవిధంగా ముస్లిమ్స్పై, క్రిస్టియన్స్పై ఈరోజు ఎప్పుడైతే దాడులు పెరుగుతూ ఉన్నాయో ఈరోజు దానికి నిరసనగా ఈరోజు మూడోసారి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున మైనార్టీలపై దాడులు పెరుగుతున్నాడు. మైనార్టీల హక్కులకు రక్షణ లేకుండా పోయింది, వాళ్ళ ఆశలకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు పూర్వ తరతరాల నుంచి వక్ఫ్ బోర్డు సంస్థ ఉంది, దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థ అది. వాళ్ళ హక్కులకి ప్రతి దేశంలో ప్రతి మానవుడికి కానీ ప్రతి స్వేచ్ఛ వాయువులకు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి రాజ్యాంగం హక్కులు ఇచ్చింది. అలాంటి హక్కులను కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ముస్లింలు టార్గెట్ చేస్తూ వక్ఫ్ బోర్డు చట్ట సవరణ తీసుకొచ్చింది. ఈ తక్షణమే ఈ చట్ట సవరణ వెనక్కి తీసుకోవాలని, అదే ముస్లింల హక్కులను కాపాడాలని, ఈ రాజ్యాంగాన్ని కాపాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇవాళ ముస్లింస్ అన్నారు, రేపొద్దున క్రిస్టియన్స్, అలా రేపొద్దున ఇంకా అనేక అంటే విభజించు పాలించు సిద్ధాంతాన్ని మీరు తీసుకొస్తున్నారు. వెంటపాడు మండలం సిపిఐ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సోదరులారా, ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోని కులాల మధ్య, మతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని చూస్తూ ఉంది. చాలా దుర్మార్గం. ముఖ్యంగా మైనారిటీలకు, ముస్లిమ్స్కు, క్రైస్తవులకు, దళితులకు రక్షణ. మా యొక్క వక్ఫ్ సవరణ బిల్లును వెనక తీసుకోవాలి, అలాగే రాజ్యాంగాన్ని యొక్క హక్కులను కాపాడాలి, ముస్లిం హక్కులను కాపాడాలి, ఇన్ని విధాలుగా కాపాడాలి. ఎందుకంటే వక్ఫ్ అనేది ఏంటంటే అది దేవుడి మార్గంలో ఇచ్చిన ప్రతి ఒక్క భూములు అన్నమాట. ఇది ముస్లిం యొక్క బలహీన వర్గాలకి చెందవలసిన హక్కులు ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ముస్లింలకి చెందాలి, ప్రతి ఒక్క హక్కు కూడా ముస్లింకి చెందాలి. ఈరోజు ముస్లింలు ఏ విధంగా అయితే ఇలాగా విభజించి చేస్తున్నారో రేపొద్దున ప్రతి వారి మీద కూడా అలాగే విభజిస్తారన్నమాట. ఈరోజు ఒక వర్గాన్ని వేరే చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ముస్లింల మీద ముస్లింల యొక్క వక్ఫ్ ఆస్తుల మీద వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు. దాన్ని వెనక్కి తీసుకొని మోడీ గారు ఏంటి, అలాగే అమిత్ షా గారు ఏంటి, అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైన మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. తీసుకొని మా యొక్క హక్కులను కాపాడి మా ముస్లింలుగా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఏ విధంగా అయితే కాపాడే విధంగా చేయాలి. మేము వేరే విషయాలు మేము అడుగుతలేదు, మా హక్కులను మేము అడుగుతున్నాం. పౌర్ణమి సందర్భంగా తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగ మంజీ దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తీసేసి పక్కన పెట్టేసి తిరుమలలో టీటీడీ సంరక్షణలోని గోవుల మృతిపై టీటీడీ మాజీ చైర్మన్ బోమాన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు విమర్శించారు. శనివారం భీమడోలు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు కరణం పెద్దిరాజు, డి పుల్లయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. గత 4 రోజులుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం అనేది చెప్పుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులు టీటీడీ ఏదైతే ఉందో మనందరికీ కూడా దైవ సమానుడైనటువంటి మనం అందరం కూడా బ్రహ్మాండంగా కొలిచేటువంటి 7 కొండల వాడైనటువంటి వెంకటేశ్వర స్వామి టీటీడీ దేవస్థానం ఏదైతే ఉందో ఆ టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి గోశాలలో 100 ఆవులు మరణించాయంటూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అసలు జరిగిన విషయం కానీ అక్కడ ఉన్న విషయాలు కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క విషయం మీద కూడా అవగాహన లేనటువంటి అవగాహన రాహిత్యానికి అలవాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం అది చెప్పడానికి మేమైతే ఖచ్చితంగా సాహసిస్తూ ఉన్నాం. ఎందుకంటే మతపరమైన అల్లర్లు సృష్టించి ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని ఆటంకపరచడానికి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి ఆ నాయకులకు కానీ ఆ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఖచ్చితంగా
ఏదైతే అక్కడ జరగని విషయాల్ని, లేని విషయాల్ని ఉన్న విషయాలుగా చెప్తున్నారో ఇటువంటి వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ఎంతో ఇబ్బంది వచ్చేటువంటి సందర్భాన్ని మరి రాష్ట్రానికి నాయకత్వం వచ్చినట్టు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తిరుపతి గోశాలలో సుమారు 3000 ఆవులుంటే అవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి వాటికి దానా ఎప్పుడు పెడుతున్నారు, నీళ్లు ఎప్పుడు పెడతా ఉన్నారు, వాటి సంరక్షణ ఎలా ఉంది అంతా కూడా వీడియో కవరేజ్లో ఎప్పుడు కూడా సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భంలో 100 ఆవులు ఒకేసారి చనిపోయినని చెప్పి ఇది టీటీడీ అసమర్థత అని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక చెడు సంకేతం వెళ్ళేలాగా చేసేటువంటి ప్రయత్నాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి బోమన కరుణాకర్ రెడ్డిపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ శనివారం స్థానిక హౌసింగ్ బోర్డు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ పూజలు చేశారు. పూజల్లో గట్టు గోపీకృష్ణ, కేశవభట్ల విజయ్, రౌతు సోమరాజు, వెజ్జు రత్నకుమారి, మలపాక చిట్టి, ఏ దేవేంద్ర, సందక రమణ, లక్ష్మణ నాయుడు, కె సత్యవతి తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన హనుమాన్ వ్రతం సందర్భంగా రాష్ట్ర చిరంజీవిత ఆధ్వర్యంలో అలాగే మా స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పిలుపు మేరకు మన సింగపూర్లో మా అధినాయకుడు కుమారుడు పవన్ కళ్యాణ్ గారు రెండో కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో చుట్టూలో ఆయన బయటపడి ఇవాళ ఆరోగ్యంగా ఆయన ఇంటికి వచ్చి మరింత ఆరోగ్యానికి సహకరించాలని మేము అందరం కూడా ఈ తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డ్ సెంటర్లో ఉన్న సువత్సల అభయ ఆంజనేయ స్వామిని వేడుకోవడం జరిగింది. ఇవాళ ఆయన ఇంటికి రావడంతో నిన్నే చిరంజీవి గారు కూడా చాలా ఆనందంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే మా అభిమానులందరూ కూడా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో కూడా ఇవాళ ఆంజనేయ స్వామి గుడిలో, ఎందుకంటే మెగా కుటుంబానికి మెగా ఫ్యామిలీ అందరికి కూడా విలదేల్పు శ్రీ ఆంజనేయ స్వామి. అందుకని మాకు ఎప్పుడు ఏది కష్టం వచ్చినా ఆంజనేయ స్వామిని మేము కోరుకుంటాం. కాబట్టి ఇవాళ మా కోరిక మన్నించి అభయ ఆంజనేయ స్వామి ఆయన ఆరోగ్యంగా ఇంటికి వచ్చి మరికొన్ని రోజుల్లో ఆయన పూర్తి ఆరోగ్యంగా మళ్ళీ పాత రోజుల్లో ఆయన స్కూల్కి వెళ్ళి విద్యాభ్యాసం జరిగించాలని కోరుకుంటూ హౌసింగ్ బోర్డులో వేచేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో మన గట్టు గోపీకృష్ణ గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి బాబుకి చిన్న బాబుకి స్వల్ప గాయాలు అవ్వడం జరిగింది. ఆ బాబు కోలుకుంటున్నాడు. అలాగే ఆరోగ్యాలతో ఆ బాబు మళ్ళీ స్కూల్కి వెళ్ళేలాగా ఆంజనేయ స్వామిని మేము అందరం మొక్కుకున్నాం. అలాగే ఆంజనేయ స్వామి కృప వల్ల అబ్బాయి కొంచెం కోలుకుంటున్నాడు. ఆ సందర్భంగా ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరుగుతుంది. హనుమాన్ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం 1 టౌన్లో ఉన్నటువంటి దక్షిణముఖ అభయాంజనేయ స్వామి గుడిలో కొడిదెల పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గారు మొన్న సింగపూర్లో చిన్న ప్రమాదవశాత్తు చిన్న గాయాలు పాలయ్యారు. వారు ఆరోగ్యం అంతకంత బాగుండాలని ఈ అభయాంజనేయ స్వామి గుడిలో ఆయన పేరు మీద 108 కొబ్బరికాయలు కొట్టి రాష్ట్ర చిరంజీవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టాం. ఆయన ఆరోగ్యం అంతకంత మెరుగుపరిచి అతను మంచి మళ్ళీ చదువుకుని మళ్ళీ ఆ స్కూల్కి వెళ్ళేలాగా బాలుడు ఆరోగ్యం అంతకంత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ పెంటపాడులోని శ్రీ గౌరీ శంకర ఆంజనేయ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ పూజల్లో కిలపర్తి వెంకటరావు దాసరి అప్పన్న ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ గౌరీ శంకర ఆంజనేయ ఆలయంలో ప్రతి నెల
గౌరీ అమ్మవారికి విశేష అభిషేకములు, అర్చన, శ్రీచక్రానికి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించి అదే రోజు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పని సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చన, కుంకుమార్చన చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం మొదలు పెడతామని చెప్పగానే చాలామంది భక్తులు వచ్చి మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తామని చెప్పని ఇప్పటికే చాలామంది వచ్చి వారి పేర్లు రాయించుకోవడం జరిగింది. అమ్మవారికి ప్రతీ నెల కూడా పౌర్ణమి రోజున ఘనంగా ఈ కార్యక్రమాలు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పని భక్తులందరూ కూడా దీనిలో పాల్గొని అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసి అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కమిటీ వారి తరఫున మేము కోరుకుంటున్నాం. గౌరీదేవి ఆలయాన్ని పునర్నిర్మాణం అయిన తర్వాత మరి ఈరోజు నూతన సంవత్సరం చైత్ర మాసం శుద్ధ పౌర్ణమి రోజున మరి ఈరోజు అమ్మవారికి విశేష అభిషేకం చేస్తూ, అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ, అమ్మవారికి లలితా సహస్రనామం చేస్తూ ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మరి అమ్మవారి దగ్గర మరి అనుకున్నట్టుగా మరి అమ్మవారి పునః ప్రశ్న అయిన తర్వాత అమ్మవారి పౌర్ణమి రోజున ప్రతి నెలకు కూడా పౌర్ణమి రోజున అమ్మవారికి అన్నదాన కార్యక్రమం పెట్టాలనుకున్నాం. అదేవిధంగా మరి ఈరోజు చైత్రమాసం పౌర్ణమి రోజున అమ్మవారికి విశేష అభిషేకాలు చేస్తూ అదేవిధంగా ఈరోజు అన్నదానం మరి కమిటీ వారు నిర్ణయించడం జరిగింది. కమిటీ వారు నిర్ణయించిన మీదట ఈరోజు అమ్మవారికి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అభిషేకాలు, కుంకుమార్చనలు, లలితా సహస్రనామాలు అన్నీ జరుగుతూ మరి ఈరోజు ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. శ్రీ గౌరీ శంకర ఆలయం దగ్గర నూతనంగా నిర్మించబడిన ఆలయం దగ్గర ఈ పౌర్ణమి నుంచి ప్రతి పౌర్ణమికి ప్రతి నెల ఈ అన్నదాన కార్యక్రమం కమిటీ వారు నిర్ణయించారు. పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ అన్ని ఫంక్షన్లకి మన ఇక్కడ అమ్మవారికి సహకారం చేస్తే మీ పేరుతో ఈ అన్నదానం చేయబడును. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారి కృపకు పాత్రలవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. కస్బా పెంటపాడులోని పెంటలమ్మ అమ్మవారి ఆలయం వద్ద పౌర్ణమి సందర్భంగా శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన నిమిత్తం పొన్నాపల్లి చంద్రారావు, విజయ దుర్గాభవాని దంపతులు 50,000 రూపాయలు, తోట గోపి మనవడు అయ్యాన్ గోపాల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా 10,116, ఎరుబండి వేణుగోపాలరావు దంపతులు 10,116, చింతలపాటి శ్రీనివాసరాజు 5,000, అల్లాడి శ్రీధర్ దంపతులు 5,000 విరాళంగా అందజేశారు. తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు గంధం సతీష్, పంతం శేఖర్, ఎం సంతోష్, ముత్యాల పండు, సత్యబాబు, కొండయ్య, వెంకటేశ్లు, దుర్గా, చిన్ని, రాము, ఉమర్ తదితరులు పాల్గొన్నారు. స్పిరిట్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏటెక్ కంప్యూటర్స్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు శనివారం సర్టిఫికేట్స్ అందజేశారు. స్పిరిట్ అధ్యక్షులు సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఏటెక్ డైరెక్టర్స్ ఎన్ నాగమల్లేశ్వరరావు, జయభారతి, జిల్లా మెంబర్షిప్ కోఆర్డినేటర్ ఎల్ వెంకటేశ్వరరావు, విష్ణుకుమార్, జిల్లా చైర్మన్ వట్టిప్రోలు రాము, ఏ రంజిత్, చిట్యాల సురేంద్ర, కె మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ కంప్యూటర్స్ అనేదమ్మా ఎవరు లెర్నింగ్ ఇవాళ కోర్స్ నేర్చుకున్నారు. మీరు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవ్వాల్సిందే. మేము కూడా ఈ వచ్చిన గత 10 సంవత్సరాల బట్టి మేము నేర్చుకుంది ఇది. ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత మీరేంటంటే ప్రొఫెషనల్గా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఒక కోర్స్ చేశారు. దీనివల్ల మళ్ళీ ఫర్దర్ కోర్సెస్ కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండి మీకు జీవితంలో మంచి ఉపయోగపడే అవకాశం వాళ్ళ కంప్యూటర్స్ అనేది ప్రతి చోట అవసరమైంది. మీ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తాయి, చిన్నదా పెద్ద అనేది. అదేంటే మీ వర్క్ చేసుకున్న దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా అప్డేట్ అయిన దాన్ని బట్టి మీ ఇది ఉంటుంది. అట్లాగే మా అబ్బాయిలు 2 చేసుకుంటున్నారు వాళ్ళు ఎంఎస్ అని, వాళ్ళు కూడా ఎప్పటికీ అప్గ్రేడ్ అవుతూనే ఉంటారంటారు. అదే మాట చెప్తున్నాను మీకు కూడా. మీరు కూడా ఎప్పుడు అప్గ్రేడ్ అయ్యి కొంత సిస్టంలో అవ్వచ్చు, అవసరమైతే కొంతమంది మీ గురువు గారినో ఇంకొకరినో నేర్చుకోవడం, ఇదంతా ఒక ప్రాసెస్. ఎవరు లెర్నింగ్ అనేది దీంట్లో అయిపోయింది, వాళ్ళు ఏం చేసుకున్నాం ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాం కాకుండా ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవ్వండి. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. అట్లా మీరందరూ కూడా జీవితంలో స్థిరపడి మంచి ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం స్పిరిట్ లయన్స్ క్లబ్ ద్వారా
గత 23 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఏటెక్ కంప్యూటర్స్ అనే పేరుతో సుమారు 25,000 మందికి పైగా విద్యను అందించాం. నామినల్ ఫీ చేస్తాం. అలాగే చాలామందికి ఉపాధి కూడా మరి లోకల్లో ఏదైనా కంపెనీలు కానీ షాపులో కానీ కంప్యూటర్ కావాలని అడిగితే మరి మన స్టూడెంట్స్ని పంపించడం, కొంతమందికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది. మాకు ఈ అవకాశం కల్పించిన ఏటెక్ కంప్యూటర్స్కి అవకాశం కల్పించిన మా స్పిరిట్ క్లబ్ సభ్యులందరికీ, మా జిల్లా నాయకత్వానికి ఏటెక్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నేను అడగగానే యాక్చువల్గా మా గవర్నర్ గారికి హెల్త్ బాగాలేదు. ఈరోజు జిల్లా గవర్నర్ గారు పర్టికులర్గా మన ఇన్స్టిట్యూట్ మీద ఉన్న అభిమానంతో మేము పిలవంగానే వచ్చినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వితౌట్ కంప్యూటర్ నాలెడ్జ్ మనం ఒక సింగిల్ ఎన్పి బ్యాంక్ నుంచి కూడా తీసుకునే పరిస్థితి అయితే లేదు. మనం బిలో 2000 మనం డ్రా చేయాలి అంటే ఏటీఎంకి వెళ్ళమని చెప్తున్నారు. సో కంప్యూటర్ అనేది కనుక మనం నేర్చుకోకపోతే మనం సర్వైవల్ ప్రాబ్లమే వస్తుంది. అది గమనించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నేర్చుకుంటూ, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇక్కడ మీరు సబ్సిడైజ్ రేట్లో చెప్తున్నారు మల్లేశ్వర గారు, మీరు అది గమనించే ఉంటారు. ఆ విధంగా మీరు కూడా మౌత్ పబ్లిసిటీ తోటి ఈ ఇన్స్టిట్యూట్ డెవలప్ అయ్యేదానికి మీరందరూ కూడా సహాయం చేస్తే అది ఇన్స్టిట్యూట్కి సహాయకారి. అదేవిధంగా మీరు ఎవరినైతే రికమెండ్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఉంటుంది. ఫైనాన్షియల్గా తక్కువ రేట్లో వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా మౌత్ పబ్లిసిటీ అనేది మోస్ట్ పవర్ఫుల్. దాన్ని మీరందరూ కూడా నిర్వహించి పబ్లిక్కి అదేవిధంగా ఇన్స్టిట్యూట్కి కూడా సహాయపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు సెంటర్లోని శ్రీ సువత్సల సమేత దక్షిణముఖ అభయ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యదర్శి ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. స్థానిక హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్లో ఉన్నటువంటి శ్రీ సువత్సల సమేత సుందరాంజనేయ స్వామివారి ఆలయంలో ఈ రోజున హనుమత్ విజయోత్సవం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలు జరిగినాయి. ఈ విజయోత్సవాన్ని ఉత్తరాదిలో రాముల వారు రావణాసురుని సంహరించి సీతను తీసుకొచ్చి అయోధ్యలో పట్టాభిషేకం చేసుకున్న సమయంలో వానరులంతా కూడా మహా ఆనందంతో విజయోత్సవం చేసుకున్నారు. అదే చైత్ర పూర్ణిమ రోజుని దాన్నే ఉత్తరాది వారు అందరూ కూడా హనుమత్ విజయంగాను హనుమత్ జయంతిగాను దాన్ని అలా చేసుకుంటూ వస్తున్నారు. అదే ఉద్దేశంతో హైదరాబాద్లోను కొన్ని చోట్ల ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీలు రకరకాల విశేష కార్యక్రమాలు చేస్తారు. దాన్ని అనుసరించి మేము కూడా ఇవాళ స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించాం. ఈ కార్యక్రమం సందర్భంగా మే 1వ తారీఖు నుంచి 22 హనుమత్ జయంతి వరకు హనుమాన్ మాలాధారాలు ఉంటాయి. ఎవరైనా మాల ధరించేవారు ఉంటే ఆలయ పూజారి వారిని కానీ కమిటీ వారిని కానీ సంప్రదించవచ్చు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ వాసవి జూనియర్ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచారు. సెకండ్ ఇయర్కు సంబంధించి ఎంఈసీలో దాసిరెడ్డి తులసి ప్రసన్న 926 మార్కులు, సిఈసీలో కట్టు మోను భవాని 912 మార్కులు, ఎంపీసీలో బత్తిన ఎస్వివి దుర్గాలక్ష్మి 901 మార్కు, బైపీసీలో గట్టి మహిమా జ్యోతి 730 మార్కులు సాధించారు. ఫస్ట్ ఇయర్కు సంబంధించి ఎంపీసీలో మేసాల అనూష 434 మార్కులు, కొప్పిశెట్టి దివ్యశ్రీ 433 మార్కులు, సిఈసీలో కుర్రాల హారిక మాధవి దుర్గ 430 మార్కులు సాధించారు. ఈ విద్యార్థులను కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, స్టాఫ్ అభినందించారు. పౌర్ణమి సందర్భంగా స్థానిక గాయత్రీదేవి ఆలయంలో శనివారం ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం బండారు వెంకటేశ్వరరావు కమిటీ సభ్యులు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బుద్దాల రాజు, ఆరేటి నాగేశ్వరరావు, టి రవికుమార్, జి నారాయణరావు, పి ఆదినారాయణ, వి నారాయణరాజు, బి నాగు, వి సత్యనారాయణ, నాగభూషణం, ఏ శ్రీనివాస్, కోటేశ్వరరావు, బి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి విశ్వాసనామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా మరి శ్రీ గాయత్రీదేవి ఆలయంలో మనం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి అదే రోజు ఆలయ కమిటీ వారు ఒక మంచి కార్యక్రమం గుడిలో చేద్దామని నిర్ణయించుకుని
ప్రతి నెల మన గాయత్రీదేవి ఆలయంలో ప్రతి పౌర్ణమికి మన అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మొదటి నెల మరి శుక్లపక్ష పౌర్ణమి సందర్భంగా మరి హైదరాబాద్ వాస్తవులు బండారు వెంకటేశ్వరరావు గారు, గంగాభవాని దంపతులు మరి ముందుకొచ్చి ఈరోజు అమ్మవారి ఆలయంలో జరిగే కార్యక్రమానికి 15,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. మరి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అమ్మవారి కరుణాకటాక్షలు ఎల్లప్పుడూ వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అదే గాయత్రీదేవి ఆలయంలో 1 సంవత్సరం నుంచి పెండింగ్లో ఉన్న కళ్యాణ మండపం కూడా పనులు తిరిగి ప్రారంభించడం జరుగుతుంది. మరి భక్తులు దాతలు ముందుకొచ్చి మరి విరాళాలు ఇచ్చి ఆ కళ్యాణ మండపం కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. స్థానిక సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు మరి ఉదయం నుంచి కూడా ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు చేసుకోవడం జరిగింది. ఈరోజు శనివారం సందర్భంగా మరి మొన్న జరిగిన శ్రీరామనవమి శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈరోజు భారీ అన్న సమారాధన కార్యక్రమం దాతల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి శ్రీరామనవమి సందర్భంగా విశేషంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అలాగే విరాళాలు కూడా అందరూ అందజేయడం కార్యక్రమాలకి చాలా ఆనందదాయకం. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి కూడా వస్తు రూపేణా కానీ ధన రూపేణా కానీ ఇచ్చి సహకరించిన భక్తులందరికీ కూడా శ్రీనివాస రామాలయం కమిటీ తరపున భక్తుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే శ్రీరామనవమికి వస్తు రూపేణా ధన రూపేణా చాలామంది భక్తులు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా స్వామివారి కళ్యాణం నిర్వహించుకోవడానికి సహకరించారు. వారికి కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారు వీధి వేంచేస్తున్న శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి శనివారాన్ని పురస్కరించుకుని పొద్దుటి నుంచి కూడా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ అంగుళూరు రంగాచార్యులు గారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. మరి అలాగే మొన్న ఆదివారం 6వ తారీఖు జరిగిన శ్రీరామనవమి సీతారామచంద్రమూర్తి కళ్యాణంలో భాగంగా మరి ఈ శనివారం మనం భారీ ఎత్తులో అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి సహకరించిన ప్రతి భక్తులకి సేవ రూపేణా కానీ ధన రూపేణా కానీ వస్తు రూపేణా కానీ సహకరించిన ప్రతి దాతకి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరుగు భారీ అన్నదానానికి మన వీధిలో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాలని, అలాగే ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి వారం జరుగుతుంది కాబట్టి ఎవరింట్లో ఏ కార్యక్రమాలు ఉన్నా వాళ్ళు వచ్చి ఈ అన్నదాన సహకరించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే స్వామివారి విశేష ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి అన్నీ అందజేయాలని, అలాగే ఈ గుడి కమిటీకి ప్రతి ఒక్కరూ సహకరించి ఈ గుడిని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వార్డు ప్రజలందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 352వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం దాసరి శ్రీరామ్మూర్తి, లత, అన్నపూర్ణ దంపతులు కుమారులు వెంకటరామ సూర్య ప్రీతం, ప్రేమ్ స్వరూప్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో, గోనబోయిన మోక్షిత్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతోనూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదానం ఈ వారం 352వ వారం చేయడం మా టీంకి ఎంతో సంతోషంగా ఉంది. ఈ వారం దాతలు శ్రీరామూర్తి గారు, లతా అన్నపూర్ణ గారు, ప్రీతం, ప్రేమ్ వాళ్ళ అబ్బాయి ప్రేమ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదానాన్ని సహకరించారు. అలాగే ఇంకో దాతలు గౌనబోయిన మోక్షిత్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, అమ్మమ్మ, తాతయ్య ఈరోజు మాకు అన్నదానాన్ని సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని శుభాకాంక్షలు ఎల్లవేళలో ఉండాలని మా నవరత్నాల టీం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే అన్నదానం ఎంతో విశేషమైనది. అన్ని దానాలకి అన్నదానం ఎంతో విశేషమైనది. ఏ దానం చేసినా చాలు అంటారు కానీ అన్నదానం కడుపు నిండేట చాలు అని అంటారు. అందుకని ప్రతి ఒక్కరిని కూడా మా నవరత్నాల టీంకి సహకరించవలసిందో కోరుతున్నాం. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ
నవరత్న టీం వారు నిర్వహించినటువంటి 352వ వారంగా చెప్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమం చాలా ఆనందం కలిగించేది. అంతేకాకుండా పేదలకు కూడా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలి. నవరత్నాలు చెప్పి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని జీవించాలని కోరుతున్నాను. నల్లజర్ల పిహెచ్సి పరిధిలో గంటావారి గూడెంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు సహాయకులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.